ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల రాజ్యం వెళ్తుంది. పోలీసుల రాజ్యము మరియు పోలీసుల యొక్క చొక్కాలు తీసేసి పసుపు చొక్కాలు వేసుకుని తిరిగితే బాగుండేది. ఎందుకు చెప్తున్నానండి ఈ విషయం? గాదే సాయికృష్ణ అనే 23 సంవత్సరాల కుర్రోడు. అతను కాపు సామాజిక వర్గం. అతను ఒకప్పుడు ఏమైనా కేసులుంటే ఉండొచ్చు ఆ కుర్రోడి మీద. అతను జనసేన కార్యకర్త అని కూడా విన్నాం. ఆ కుర్రోడి మీద ఏదో కేసులు ఉన్న పాపం పొద్దాక ఈ సిఐ పిలిచి హింసిస్తున్నాడని చెప్పేసి మార్కాపురం వెళ్ళిపోయి అక్కడ ఒక ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. స్విగ్గీ చేసుకుంటుంటే పొద్దాక ఫోన్లు చేసి రమ్మని చెప్పడం, పిలిపించడం చేస్తూ ఒక 4 రోజుల కింద పిలిపించి అతన్ని మరీ దారుణంగా అన్నమాట. ఒక చెప్పుకోకూడదు ఆ విషయాలు. ఆ కుర్రోడి మీద ఏముందో, ఆ కుర్రోడి మీద ఏ కక్ష సాధింపు చర్యో దేని గురించో ఆ కుర్రోడిని గోళ్ళు లాగేసి ఒక నరహంస పెట్టేశారు. ఆ కుర్రోడిని మామూలుగా కాదనమాట. నిజంగా చెప్తున్నాను, ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో కలిసి నేను కాపు నాయకుడిని, నన్ను చూసి ఓటేయండి అని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వరకు కూడా దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఎక్కడో హనుమకొండలో మీ వీరాభిమాని నిరంజన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, వీరాభిమాని కుర్రోడు, ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాల కుర్రోడు, ఆ కుర్రోడు అనారోగ్యంగా ఉన్నాడని చెప్పేసి నువ్వు అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి ₹1,00,000 ఇచ్చొచ్చావే. నిన్ను ఎన్నుకున్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు నీ కార్యకర్త చనిపోతే ఈ రోజు వరకు నువ్వు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నావంటే ఎంత దరిద్రంగా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో. నీ కాపు సామాజిక నిన్ను నమ్మి ఓట్లేసినందుకు నీ కాపు సామాజిక వర్గాన్ని నువ్వు సంఖ నాకిచ్చేస్తున్నావు అనమాట. నన్ను గెలిపించండి అని నువ్వు కాళ్ళ వేడన పడి నువ్వు ఈరోజు నీ కాపు కుర్రోడు చనిపోతే నువ్వు పట్టించుకోవడం వెంటనే ఆలపాడు మన కందుకూరు నియోజకవర్గంలో కూడా ఆయన పవన్ నాయుడు, లక్ష్మీ నాయుడు, తర్వాత ఇంకో కుర్రోడు, వాళ్ళు తమ ముగ్గురు అన్నదమ్ములు బండి మీద వస్తుంటే ఒక టీడీపీ నాయకుడు బండితో గుద్దిచ్చి లక్ష్మీ నాయుడు అనే మనిషి కుర్రోడిని కారు ఆ మనిషి మీద ఎక్కించి 2-3 సార్లు తిప్పినా కూడా నువ్వు ఈ రోజు వరకు కూడా దాని గురించి మాట్లాడలేకపోయావే. నువ్వు చేసేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. బందర్లో ఒక కుర్రోడు, ఆ కుర్రోడిని కూడా అట్టే రోడ్డు మీద నుంచోబెట్టి మా మోకాళ్ళ మీద నుంచోబెట్టినా కూడా నువ్వు మాట్లాడలేకపోయావు. అంటే ఏంటంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, చంద్రబాబు నాయుడు సిగ్నల్ ఎప్పుడు ఇస్తాడో అప్పుడు నువ్వు ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి జగన్ని తిట్టడానికి వస్తావు. నీ కాపు కుర్రోళ్ళు పోయినా పర్లా, ఎవరు పోయినా పర్లా, కానీ జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు సిగ్నల్ ఇస్తాడో అప్పుడు నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేది జగన్మోహన్ రెడ్డిని తిట్టి మళ్ళీ నువ్వు తెలంగాణకి వెళ్ళిపోతావు అన్నమాట. నాకు అర్థమైపోయింది మ్యాటర్ ఏంటంటే, అసలు నువ్వు కూటమి ప్రభుత్వంలో ఒక నాయకుడిగా నువ్వు నాకు కనబడట్లా. పవన్ కళ్యాణ్ గారు, మీరు అసలు యాక్చువల్గా ఆలోచించండి. ఒక కుర్రోడిని కృష్ణలంకలో అదే సాయికృష్ణ అనే కుర్రోడిని హింసించి గోరు లాగేసి ఒక బాత్రూంలో పడేసి వాళ్ళ తల్లి రోజు వెళ్ళి అడిగినా కూడా నీ కొడుక్కి ఫోటోకి దండ వేసుకోమన్నాడంటే నువ్వు అర్థం చేసుకోవాలి. అసలు మనం దేంట్లో ఉన్నామా అనేది. మనం అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నావా అనేది ఆలోచించుకోవాలి. నువ్వు ఆలోచించుకోవాలి. ఇవాళ నిన్ను నమ్ముకొని కాపులందరూ ఎంత ఇదిగా బయట చెప్పుకోలేకపోతున్నారు, లోపల మనోవేదన చేస్తున్నారు. ఇట్లాంటి నాయకుడు మేము అనుకున్నావేంటని. నిజంగా చెప్తున్నాను, ఈరోజు నువ్వు ఉప ముఖ్యమంత్రి ఉంటేనే నువ్వు కాపుల్ని పట్టించుకోవట్లేదు. రేపు ముఖ్యమంత్రి అయితే నువ్వు కాపుల్ని పట్టించుకుంటావా? నీకు 21 సీట్లు వస్తేనే నువ్వు కాళ్ళు ఎగిరేసుకొని కాపుల్ని పట్టించుకోవట్లేదు. రేపు నువ్వు ముఖ్యమంత్రి అయితే పట్టించుకోగలవా? సామాన్య ప్రజలు నేను బ్రతకగలరా నీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు? నువ్వు ఈరోజు నీ కాపు కార్యకర్త నువ్వు పట్టించుకోలేకపోతున్నావు. సామాన్యమని పట్టించుకుంటావు నువ్వు. ఎంతవరకు నువ్వు ఎంత నీ యొక్క ప్యాకేజీ కావాలా, నీ ఏమైనా వస్తే నీకు నెల నీ ప్యాకేజీ పంపిస్తే నువ్వు వెళ్ళిపోతావు. అంతవరకు ఈ రోజు ఎన్ని హగాజ్యాలు జరుగుతున్నాయి. ఈ రోజు నోరిప్పావు నువ్వు. ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావా? ఎంతమంది ఆడపిల్లల మీద హగాజ్యాలు జరిగినాయి. ఈ రోజు వరకు నువ్వు మాట్లాడలేకపోతున్నావు. నువ్వు ఎందుకు వస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు నీకే అర్థం కావట్లా. ఒక కుర్రోడు చనిపోతే ఈ రోజు వరకు మీ కూటమి నాయకులు బయటకు వచ్చి మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. మళ్ళీ ఆ కుర్రోడు కూడా కాపు కుర్రోడు
దాంట్లో అమ్మిశెట్టి వాసు అనే తూర్పు నియోజకవర్గం ఒక నాయకుడు, జనసేన నాయకుడు వెళ్ళి 50 లక్షలు ఇస్తా అన్నాడు. అంటే లాలూచి వితిడు ఏది కేసు మాఫీ చేసుకోమని 50 లక్షలు ఇస్తా అన్నాడు. సీఏ 2 కోట్లు ఇస్తా అన్నాడంట విత్డ్రా అవ్వమని చెప్పేసి. ఏం చేస్తున్నారు మీరు? ఇది అంబేద్కర్ రాజ్యాంగమా, రాక్షస రాజ్యాంగమా? అంటే ప్రతి ఒక్కరిని మీ ఇష్టం వచ్చినట్టు మీకేదో కాకి చొక్కా ఉందని ప్రతి ఒక్కరిని సాగుకొట్టాడేమన్నా? నువ్వు చంపింది, నువ్వు చచ్చిపోయాడు, నిన్న ఒకటి చచ్చిపోయాడు పాప. ఇద్దరిని సాగుకొట్టింది, ఒక రోజులోనే ఇద్దరిని చంపేశారు మీరు కూటమి ప్రభుత్వంలో. చిన్న చిన్న పిల్లలు. క్రాంతి కుమార్ ఆ కుర్రోడు ఏంటి, దళితుడు, మాదిగ సామాజిక వర్గం కుర్రోడు. ఆ కుర్రోడు కూడా ఇట్లాంటి హింసలు భరించలేక నిన్న సూసైడ్ చేసుకుని గుల్కుల మంది దాగి చచ్చిపోయాడు. ఇంతమందిని మీరు ఏ విధంగా ఏం చేద్దామని చెప్పేసి అసలు మీరు గాదే సాయికృష్ణ అనే కుర్రోడిని చంపడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఎవరెవరు హస్తాలు ఉన్నాయి? ఒక చిన్న సీఐని ముద్దాయికి చూపించేసి మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారా? అసలు దీనికి ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో ఉన్న హస్తాలు ఎవరంటే సిపి, డీజీపీ, ఏసీపీ. అసలు మొత్తానికి కథ నడిపిస్తుంది కూటమి నాయకులు. అసలు ఈ కూటమి నాయకులు ఆ కుర్రోడిని సాగొట్టడానికి అలా కారణాలు ఏంటి? దీని వెనకాల ఎన్ని హస్తాలు ఉన్నాయి? ఆ కుర్రోడు కేసులు ఉండొచ్చు, ఒక కుర్రోడు రౌడీ షీట్ రావడం, కానీ మీలాగా స్టేషన్లో లాకప్ డెత్ చేయడం ఏంటి? పాకిస్తాన్ ఉగ్రవాది ఖసబ్ని సాగుకొట్టి సెంట్రల్ జైల్లోనే సమాధి చేశారు కదయ్యా. ముద్దాయిగా నించోపెట్టేసి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత చెప్పిన తర్వాత ఒక పాకిస్తాన్ ఉగ్రవాదిని చేశారు. మాడవి హుడిబా నక్సలేటు, అతన్ని నక్సలేట్లు దీంట్లో పోలీసులు సాగుకొట్టేసి కన్నతల్లికి అప్పచెప్పారు అతని శవాన్ని. అంతకంటే నీచుడా ఈ గాదే సాయికృష్ణ? మీరు చేస్తుందేంటి? ఇది రాజ్యాంగమా? ఏం రాజ్యాంగం నడుపుతున్నారు మీరు? ఎంతవరకు మీరు ఏది దోచుకోవడం తప్ప కుర్రోళ్ళని సాగొట్టడం, కేసులు ఇరికియడం, రౌడీ షీటర్లు ఈ విధంగా చేయడమా మీరు చేసేది? అసలు మనం ఏ జన్మెత్తాం? మనుషుల జన్మేనా మనం చేసేది? భయపడుతున్నారు ప్రజలు కూడా, మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు కూటమి నాయకుల్ని. ఇంత రాక్షస రాజ్యాంగమా? చిన్న పిల్లోడని చూడకుండా గోర్లు లాగేసి రాక్షసతంగా చంపేశారు ఆ కుర్రోడిని. ఆ తల్లి ఆవేదన చూసుకొని మీకు బిడ్డలు లేరా అంటున్నా. మీ కడుపు కోత మీకు తెలియదా? ఏం తెలిసిందిలే చంద్రబాబు నాయుడికి? సొంత తమ్ముడిని రామ్మూర్తి రాయుడిని గొలుసులతో కట్టేసిన ఆ బాధ తెలియనోడు. ఇతని కన్న తల్లి తిట్టిన పార్టీని వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతిమలు అడుగుని సీట్ తెచ్చుకొని 21 సీట్లు తెచ్చుకున్న వ్యక్తి. వీళ్ళకేం తెలిసిద్ది కన్నతల్లి బాధ? ఒక కన్నతల్లి తిట్టాడు అని చెప్పేసి ఒక పెద్ద మీటింగ్లో పెట్టేసి అదే పార్టీలో వెళ్ళి కాళ్ళు పట్టుకొని సీట్ల కోసం ఎతుకులాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సొంత తమ్ముడు రామ్మూర్తి రాయుడిని గొలుసులు కట్టేసి హింసించిన నీచుడు చంద్రబాబు నాయుడు. వీళ్ళకేం తెలిసిద్ది కడుపు కోత? వీళ్ళ కడుపు కోత అని అర్థమైతే తెలియదు. వీళ్ళు రాక్షసులాగా తయారయ్యారు. సంపాదన ఈ 2 సంవత్సరాల్లో దరిద్రం చేశారు సిబిఐ. దీంట్లో కూడా ముఖ్యంగా చెప్పేది అంటే ఆ కుర్రోడి విషయంలో కూటమి నాయకులకి అర్హత లేదు యాక్చువల్గా అంటే దాని గురించి మాట్లాడడానికి. ఇంకోటి, ఈ వ్యవస్థని స్పెషల్ కోర్టు ద్వారా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలా. మరి ఒకటి 176/1A దాని ప్రకారం దాన్ని స్పెషల్ కోర్టు ద్వారా చేయాలా. ఇంకొకటి, సిబిఐకి ఈ కేసుని అప్పగించాలని యావత్ లోకం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కోరుతుంది. ఆ కుర్రోడికి ఆత్మశాంతి కోరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.